పన్నుల రాబడిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో ప్రకటించారు. 15 పెద్ద రాష్ట్రాలతో పోల్చితే 88% సొంత పన్నుల రాబడుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచి రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని చాటిందని తెలిపింది. 100% గ్రామీణ త్రాగునీరు సరఫరా కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని పేర్కొంది. అలాగే ఐటీలో తెలంగాణ మేటి అని ఎకనామిక్ సర్వే మరోసారి తేల్చి చెప్పింది. కర్ణాటకతో పాటు తెలంగాణ కూడా అద్భుత ప్రగతి సాధించిందని పేర్కొంది. అంతేకాదు అత్యధిక ఇరిగేటెడ్ ఏరియాతో దేశంలోనే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడంలో వి హబ్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని ఎకనామిక్ సర్వే పేర్కొంది. దాంట్లోకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, తెలంగాణ రాష్ట్రము పన్నుల రాబడిలో మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్ లో ఆర్థిక శాఖ రిపోర్టు రామయ్య విడుదల చేసినటువంటి పరిస్థితి చూసుకున్నాము. తెలంగాణ అన్ని రంగాల్లో అటు ఆ పన్నుల రాబడితో పాటు ఐటీ రంగంలో కూడా తెలంగాణ ఆర్థికంగా బాగున్నట్టు కూడా నివేదికలో పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంతో పాటు తెలంగాణ ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే తెలంగాణలో 4వ స్థానంలో కూడా ఈ మహిళలను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దడంలో నిలిచిందని కూడా పేర్కొంది. ఇట్లా తెలంగాణ ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక రంగాలలో అభివృద్ధి సాధించిందని చెప్పడానికి ఈ ఆర్థిక సర్వే ఒక అంచనాగా తెలుస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వము అంటే ఏ రాష్ట్రంలో ఎంత పెట్టుబడులు ఉన్నాయి, ఎంత రాబడులు ఉన్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నామన్న అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్థిక సర్వేను విడుదల చేస్తా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి తరుణంలో ఈ తెలంగాణ సర్వేకి సంబంధించి అంటే ఆర్థిక సర్వేకి సంబంధించి ఒక ప్రకటన చేశారు. అంటే తెలంగాణ అటు పన్నుల రాబడితో పాటు ఐటీ రంగం మహిళలు కూడా వ్యాపార రంగంలో ఉంటూ వాళ్ళు ఆర్థికంగా కొంత డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకున్నది. అంటే ఈ సంవత్సరంతో పాటు గతంలో సాధించినటువంటి పురోగతిని పరిగణనలోకి తీసుకున్నటువంటి కేంద్రం అంటే ఆర్థిక శాఖ ఈ సర్వేను విడుదల చేసింది. ప్రధానంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఉన్నటువంటి హైదరాబాద్ లో ఎక్కువగా కూడా ఈ ఆదాయ వనరు ఉంది. ఎక్కువ ప్రభుత్వ సంస్థలను పక్కన పెట్టుకుంటే ప్రైవేటుగా ఏర్పడినటువంటి పారిశ్రామిక రంగం నుంచి కూడా ఎక్కువగా కూడా ఆదాయం వస్తున్నటువంటి క్రమం కనిపిస్తా ఉంది. అటు ఐటీ డెవలప్మెంట్ కూడా సంబంధించి ఇంతకు ముందు అటు చెన్నై, బెంగళూరుగే ఉన్నటువంటి ఐటీ కేంద్రాలు హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా కొంత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ 2 నగరాలకు కూడా ధీటుగా హైదరాబాద్ ఐటీ రంగంలో మేటిగా నిలిచిందని కేంద్రం ప్రకటించినటువంటి సర్వేలో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే కూడా మనం ఐటీ రంగాన్ని చూసుకుంటే లక్షలాది మంది కూడా అక్కడ ఐటీ ఉద్యోగులుగా ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు అక్కడ పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ఇతర దేశాల నుంచి కూడా ఐటీ రంగం డెవలప్మెంట్ కోసం పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రంగంలో కూడా పూర్తి స్థాయిలో ఆర్థికంగా బలంగా ఉన్నట్లు కూడా చెప్తుంది. మరోపక్క మహిళలను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మహిళలను వ్యాపారవేత్తలుగా చేయాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో కూడా అడుగులు వేస్తా ఉంది. ఈ శక్తికి సంబంధించి అయితేంది అటు పావులా వడ్డీ విత్తనాలకైతేంది కూడా ఎప్పటికప్పుడు మహిళలకు ఒకేసారిగా గ్రూప్ల వారీగా నిధులు కేటాయించి మళ్ళీ వాళ్ళు నెల పొదుపు చేసుకునే విధంగా కూడా సౌకర్యం కల్పించినటువంటి నేపథ్యంలో మహిళలు కొంతమంది వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. పెట్టుబడులు పెట్టి కూడా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునే విధంగా కూడా ఆయా కుటుంబాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సర్వేలన్నింటికి కూడా అంటే తెలంగాణలో ఉన్నటువంటి జీవన శైలిని, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార రంగాలనైతేంది అనేక అంశాలను క్రోడీకరించినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ ఈ సర్వేను వెల్లడించింది. దీంతో తెలంగాణ ఏర్పడినటువంటి 10 సంవత్సరాల కాలంలోనే ఇంత పురోగతి సాధించడం పట్ల కూడా తెలంగాణ ప్రజలైతే కొంత ఆనందంగా ఉన్నట్లు కూడా చెప్పుకోవచ్చు. సందీప్, యాకేష్, అంటే తెలంగాణ టాప్ లో నిలవడంపై విశ్లేషకులు ఏం చెప్తా ఉన్నారు? అతి చిన్న రాష్ట్రము తెలంగాణ అనేక ఉద్యమాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అటు బీఆర్ఎస్
ఆ పార్టీతో పాటు అనేక సకల జనులంతా కూడా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం కనుక ఏర్పాటు అవుతే ఆర్థికంగా రాష్ట్రం కుదేలవుతుంది, అనేక ఉద్యోగ అవకాశాలు కూడా ఉండవు అనేది కొంతమంది అప్పట్లో ప్రచారం జరిగిన మాట తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాతకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రంగాల మీద దృష్టి పెట్టింది. వాటి అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో అటు ఇరిగేషన్ రంగం మీద కూడా గత ప్రభుత్వము పెద్ద ఎత్తున కూడా నిధులు సేకరించి ప్రాజెక్టులను నిర్మించింది. ఈ సర్వేలో కూడా ప్రధానంగా మనం చూసుకుంటే వ్యవసాయ రంగం మీద కూడా తెలంగాణ మంచి ఆదాయ వనరుగా ఉంది. తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా ఆయా పంటలు సాగు చేస్తున్నటువంటి క్రమంలో ఆ వ్యవసాయ రంగం మీద కూడా తెలంగాణ ఒక ముద్ర వేస్తుందని చెప్పుకోవచ్చు. అందుకనే తెలంగాణ ఏర్పడితే ఏ వర్గాల ప్రజలకైతే ఇబ్బందులు ఎదురైతాయి అని చెప్పారో ఇప్పుడు ఆయా వర్గాల ప్రజలన్నీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా కొంత బలంగా కావడం, అటు విశ్లేషకులను కూడా విస్తరానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 10 సంవత్సరాల కాలంలోనే ఇంత పెద్ద అభివృద్ధి సాధించడం పట్ల అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఒకటే మాట చెప్తున్నారు. అటు ప్రభుత్వ నిర్ణయాలతో పాటు ఆర్థికంగా ఈ పెట్టుబడులు పెట్టేటువంటి వారంతా కూడా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అటు ఐటీ రంగం అయితేంది, సినీ పరిశ్రమ అయితేంది, ఇటు వ్యవసాయ రంగం, అనేక రంగాల మీద కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆయా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రము ఆర్థికంగా చాలా బలంగా తయారైనట్లు కూడా ఈ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్, థ్యాంక్ యూ రాకేష్.